మనందరికీ తెలుసు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్న భయం పట్టుకుంటే ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇండియాలో కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇక్కడ చదువుకునే పిల్లలు ఎక్కడి నుంచో వచ్చి చదువుకుంటారు. బోల్డ్ అనే హాస్టల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ అమీర్పేటలో అయితే మనం ఉన్నాము. వంటకం లేకపోతే ఇలా ఏది లేదు. మనం బ్రతకడం వంటకాలతోని 5,000ది 8,000 ఉంది. అది ఆ పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ లేకపోతే ఈ హాస్టల్ నడపడం చాలా కష్టం. మనకు 1,800 దొరికే గ్యాస్ ఇప్పుడు ప్రజెంట్ 4,000 అన్నారు బ్లాక్లో. అది కొనలేక దోశలు ఆపేయడం జరిగింది. మనకు ఎవరైతే సప్లై ఏజెన్సీ వాళ్ళు ఉంటారో వాళ్ళు అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ 2 సార్లు 3 సార్లు కంటిన్యూ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి మాకే సప్లై లేదు, మీకే ఎక్కడికి ఇస్తామన్నారు. ఇడ్లీ, బోండా, వడ మీకు కట్టెల పొయ్యి మీద అరేంజ్ చేసాం. ఆల్టర్నేట్ చూసుకున్నాం మేము యాక్చువల్గా. సో ఎందుకంటే ఇంతకుముందుకు 80 మంది ఎంప్లాయీస్ ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 40 మెంబర్స్ని హోల్డ్ పెట్టారు. సో ఎందుకంటే చాలా ఐటమ్స్ తక్కువ పెట్టారు కాబట్టి ఇది ఇంత రష్ ఏరియా అనమాట. ఇక్కడైతే గ్యాస్ రేపటి నుంచి హోటల్స్ ఎప్పుడైతే గ్యాస్ అయిపోయిందో అప్పటి నుంచి హోటల్స్ ఉండవని చెప్పేసి అంటున్నారు. నమస్కారం, వెల్కమ్ టు శాన్ స్టూడియోస్. ప్రస్తుతం మనకి ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మనందరికీ తెలుసు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్న భయం పట్టుకుంటే ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇండియాలో కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ సిటీలోనే చూసుకుంటే హైదరాబాద్ అంటేనే ఫుడ్ అంటే రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్స్, అంతేకాకుండా ఇక్కడ చదువుకునే పిల్లలు ఎక్కడి నుంచో వచ్చి చదువుకుంటారు. బోల్డ్ అనే హాస్టల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ అమీర్పేటలో అయితే మనం ఉన్నాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా బ్యాక్ సైడ్ ఈ వీధి మొత్తం హాస్టల్స్. ఇలాంటి వీధులు కొన్ని వేల హాస్టల్స్ ఇక్కడ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఇప్పుడు గ్యాస్ అంటే ఎంత ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకోవడానికి వచ్చాము. ఇక్కడ నమస్కారం అండి. ఇప్పుడు హైదరాబాద్ హాస్టల్ అంటేనే ఫుడ్ కదా, నార్మల్గా ఫుడ్ 3 పూటల టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, సాయంత్రం డిన్నర్ ఉంటుంది. సో ఈ 3 పూటల భోజనం పెట్టాలంటే కావాల్సింది గ్యాస్. బయట అమలు బ్లాక్లో కూడా దొరకట్లేదు అని కొంతమంది అంటున్నారు. బ్లాక్లో కూడా గ్యాస్ దొరుకుతుంది, అసలు గ్యాస్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎలాంటి మార్పులు చేయబోతున్నారు? ఎలాంటి మార్పులు అంటే ఇప్పుడు మరి ఆ గ్యాస్ గురించి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇంకేమేమి అనుకోలేదు, ఏం చేయాలో తెలుస్తుంది, అర్థం అవుతలేదు. ఇంకా ఏం చేయాలో తెలుస్తుంది. ఎందుకంటే 3 పూట్ల ఫుడ్ అంటే ఇప్పుడు ఒక హాస్టల్లో మీది ఉమెన్స్ ఎగ్జిక్యూటివ్ హాస్టల్ కదా, లైవ్ ఇన్. సో ఇక్కడ ఎంతమంది ఉంటారు పిల్లలు? మా దగ్గర 60-70 మెంబర్స్ వరకు ఉంటారు. అంతమందికి ఫుడ్ అంటే డైలీ అంటే గ్యాస్ ఎంత పట్టొచ్చు? గ్యాస్ అంటే ఒక బండ తెచ్చుకుంటే ఒక 3 days అలాగ వస్తుంది అంతే. ఒక బండ 3 days వస్తుంది. అప్పుడు అంటే ఇప్పుడు ఈ 3 days ఫుడ్ టిఫిన్ అంటే మీరు ఏమేమి పెడతారు మార్నింగ్ పూట? మార్నింగ్ పూట అంటే పూరి, రోజుకు ఒక ఐటమ్స్ ఉంటుందండి. రోజుకు ఒక ఐటమ్స్ ఫుడ్ ఉంటుంది. భోజనం మధ్యాహ్నం భోజనం, పొద్దున్న టిఫిన్, కూరలో సాంబారు, పప్పు, ఒక కర్రీ, రసం ఉంటాయండి. సో ఇప్పుడు గ్యాస్ బాగా పెరిగిపోయింది. బయట కూడా ఏంటంటే అన్అఫీషియల్గా ఓన్లీ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అని చెప్పేసి, అంటే ఇల్లున్న వాళ్ళకి ఇస్తున్నారు. అది కూడా ఒక బండ, వాళ్ళకి నెలకి 2 నెలలకు వస్తుంది ఒక్కొక్క గ్యాస్. కానీ ఇప్పుడు 3 రోజులకు ఒకసారి గ్యాస్ బండ్ అయిపోతుంది. దీని ప్రభావం అనేది ఎక్కువ చూపిస్తుంది మీకే, మరీ ముఖ్యంగా ఇక్కడ హాస్టల్ రన్ చేసే వాళ్ళకి. సో ఏం చేయబోతున్నారు? ఏం చేయబోతున్నాం అంటే ఇప్పుడు చాలా ఇబ్బందిగా పడుతున్నామండి. మరి ఇంకా ఈ గ్యాస్ వస్తుందో రాదో, మరి ఎన్ని రోజులు టైం పడుతుందో, ఈ ఫుడ్ గురించి ఏం చేయాలి ఏంటని టెన్షన్గా ఉన్నాయండి. చెప్పండి. వంటకం లేకపోతే ఇలా ఏది లేదు. మనం బ్రతకడం వంటకాలతోని. గ్యాస్ లేకపోతే ఇలా గ్యాస్తో 2 ఏది ఉన్నా కానీ గ్యాస్ అంతా ఇదైతే కాదు. ఎలక్ట్రికల్ ఉంటుంది, రైస్ తయారవుతుంది కుక్కర్తోని. అవి కూడా షార్టేజ్ అయిపోయింది, బ్లాక్ మార్కెట్ అయిపోయింది. ఇప్పుడు 5,000ది 8,000 ఉంది. అది ఆ పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ లేకపోతే ఈ హాస్టల్ నడపడం చాలా కష్టతరమైన పని. సుమారు ఇక్కడ కొన్ని వేల మంది పిల్లలు ఉంటారు కదా. ఈ గల్లీలోనే 1000 మంది ఉంటారు. 10 హాస్టల్స్ ఉన్నాయి ఈ గల్లీలో. ఈ గల్లీకే సుమారు 3 రోజులకు ఒకసారిగా అట్లా చూసుకున్న 10-20 గ్యాస్ సిలిండర్. మాకు 8-9 గ్యాసులు పడతాయి
నెలకి. హాస్టల్కి వచ్చేసి ఒక మొద్దు ఉంటే 3 రోజులు నడిపేయగలుగుతాం కానీ 30 రోజులు నడిపేయలేం కదా. దీనికి అంటే ఇప్పుడు అక్కడ జరుగుతుంది కాబట్టి మనకి గ్యాస్ ప్రాబ్లం వచ్చింది కదా, దీనికి ఇంకోటి రీజన్ అంటే ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తే కట్టెల పొయ్యి కానీ అలాంటిది ఏమి సదుపాయం పెట్టడానికి ఇక్కడ పొల్యూషన్కి ఇంకా కట్టెల పొయ్యి పెడతానికి ఇక్కడ అసలు ఏర్పాట్లే లేవు, ప్రత్యామ్నాయం దానికి లేనే లేదు. అంటే మీకు ఎలాంటిది ఇస్తానన్నారు అసలుకి గ్యాస్లే ప్రొవైడ్ చేస్తారు? ఏమీ అనుకోలేదు ఇంకా ఏమని, మరి ఏమన్నా ఏం చేయాలి ఏంటనేది కూడా ఏమీ ఆలోచన ఏమీ రాలేదు. 3 రోజుల వరకు అయితే 3 రోజుల వరకు తర్వాత ఏం చేయాలి ఏంటనేది ఇంకా మేము ఆలోచించుకోవడం ఏం సూచన లేదు అసలు అక్కడ, ఆలోచించకూడదు ఏం లేదు అది ఏం చేయాలి ఏంటన్నది. నడవాలి అంతే తప్ప కరెంట్ పొమ్మనడానికి కరెంట్ది కుక్కర్ పట్టుకొచ్చి పెట్టినా దాని మీద రైస్ తప్ప ఇంకేం అనలేము. అందుకని ఇంకేం చేయాలి ఏంటనేది ఆలోచిస్తున్నాం. ఇంకా అది ఏం చేయాలి, కరెంట్ కూడా ప్రాబ్లం వస్తుంది ఏంటనేసి కరెంట్ ఆ కుక్కర్లు కూడా లేవు అమీర్పేటలో, మొత్తం కరెంట్ మొత్తం అంతా షార్టేజ్ వచ్చింది. ఇప్పుడు అంతమంది పిల్లలకు కావాలంటే అంత పెద్ద రైస్ కుక్కర్లు కూడా మనకి ఇబ్బంది అయితే ఉంటుంది. కాకపోతే ప్రయత్నం చేయాలా. అంటే ఇప్పుడు అంటే దీనికి ఎలాంటి ఇప్పుడు టిఫిన్లో కానీ ఏమన్నా మార్పులు చేర్పులు చేయబోతున్నారు? మార్పులు చేసినా కానీ ఎన్ని రోజులు చేయగలుగుతాం? సరే 2 రోజులు చేస్తాం, 4 రోజులకి వస్తుంది. 4 కాబట్టి 6 రోజులకి వస్తుంది. తర్వాత నేను ఏం చేయాలి? 6 రోజుల తర్వాత వాళ్ళకి భోజనం పెట్టాలి కదా. వాళ్ళ ఇంటికి పోవాలంటే వాళ్ళకి ఆఫీసులు ఉంటాయి, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, మా ఇబ్బందులు మాకు ఉంది. రైస్ ఇవ్వగలుగుతాము అంతేగాని కర్రీస్ అంటే చాలా కష్టం. కర్రీస్ మేమే ఇవ్వలేమంటే బయట హోటల్స్ కూడా ఎవరు తయారు చేయలేరు, వాళ్ళు మాత్రం ఎంతేమి తయారు చేస్తారు. చపాతీ, ఆయిల్ ఫుడ్, దోశ ఇవన్నీ తీసేది అని అనుకుంటున్నాం అనమాట. ఈ చపాతీ, పూరి, దోశ, ఊతప్పం, గ్యాస్ తోటి అయ్యే ప్రతి ఒక్క వస్తువు కొంచెం తీసేసి ఏదన్నా చూద్దాం అనుకుంటున్నాం. అది ఏది తీసేసినా 4 నుంచి 6 రోజులు 10 రోజులు అరేంజ్ చేయగలుగుతాం కానీ నెలల కొద్దీ అయితే ఇది సాధ్యపడేది అయితే కాదు ఈ గ్యాస్తో. ఎంత మ్యూచువల్ ఉంది, ఎంతమంది పిల్లలు ఉండాలంటే కూడా మీకు కూడా భారం అయిపోయింది, నష్టం అయితే జరుగుతుంది. ఒక కుటుంబం ఫ్యామిలీ అయితేనే నడపగలుగుతారు 2 నెలలు. ఒకటి ఎక్స్ట్రా తీసుకోనో లేదా ఇంకో అది డొమెస్టిక్ అయితే, ఇది కమర్షియల్ వ్యాపారం మీద ఆధారపడదు కాబట్టి గ్యాస్ మీదనే ఆధారపడ్డది ఇప్పుడు వంటకం. హాస్టల్స్ మొత్తం గ్యాస్ మీదనే ఆధారపడ్డాయి. ఏ ఎలక్ట్రికల్తో కూడా ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు మాకు తెలిసినంతవరకు అయితే. సో ప్రస్తుతం మనం హైదరాబాద్లో అంటే గ్యాస్ ధరలు పెరగటం వల్ల హోటల్ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ పర్ డేనే ఒక గ్యాస్లో వచ్చేసి ఒక 5-6 ఉపయోగిస్తూ ఉంటారు. స్ట్రీట్ ఫుడ్లు మీకు హైదరాబాద్ అంటేనే తెలుసు, అంటే ఎంత ఇబ్బంది పడతారు. ఇరాన్ యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మనకి ఇలాంటి ప్రాబ్లం ఎదురైంది. ఇలానే కాదు, ముందు దాకా డీజిల్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ మనం శ్రీహరి దోశ అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట, అమీర్పేట మెయిన్ అనమాట. ఇది తెలియని వాళ్ళు ఉండరు. సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారని చెప్పేసి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, అంటే హరిదోశ అంటేనే దోశకి ఆల్మోస్ట్ రోడ్డుకి అవతల వరకు ఉంటారు జనాలు, నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను. కానీ ఈరోజు మాత్రం చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అంటే గ్యాస్ ధరలు పెరగటం వల్ల మీకు నష్టం కూడా జరుగుతుంది. అవునమ్మా, గ్యాస్ ధరలు పెరగడం వల్ల మనకు నష్టం జరుగుతుంది. మనకు 1800 దొరికే గ్యాస్ ఇప్పుడు ప్రజెంట్ 4000 అంటున్నారు బ్లాక్లో. అది కొనలేక దోశలు ఆపేయడం జరిగింది. పూర్తిగా ఆపేసినట్టేనా మరి? పూర్తిగా అయితే ఆపలేదమ్మా, కాకపోతే ఒకసారి క్రౌడ్ మొత్తం అంతా గ్యాదర్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మొత్తం ముందైతే ఏంటంటే కంటిన్యూస్గా ఆన్ చేసి పెట్టేవాళ్ళం గ్యాస్ ఉండడం వల్ల, ఇప్పుడు కంటిన్యూషన్ ఆన్ లేదు. సార్ ఇప్పుడు గ్యాస్ ధరలు పెరగటం అంటే మీకు ఒక్కరికి నష్టము అంటే కాదు, ఇక్కడ మీతో పాటు వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. సో ఎంతమంది ఉంటారు సుమారు? మన దగ్గర 15 నుంచి 20 మంది వర్కర్స్ ఉంటారు. 20 దాకా మాస్టర్ కుక్ నుంచి మనకు క్లీనర్ దాకా 20 మంది ఉంటారు. 20 మందికి ఇబ్బంది. సో ఇప్పుడు బ్లాక్లో కూడా దొరకట్లేదు అని చెప్పేసి అంటున్నారు, అవి కూడా కష్టం అవుతున్నాయి అంటారు. కష్టం అంటున్నారు. ఒక్కో బ్లాక్లో వచ్చేసి మీకు 4000 అంటున్నారు, కానీ మనకు తెలియదు. మనకు ఎవరైతే సప్లై ఏజెన్సీ వాళ్ళు ఉంటారో వాళ్ళు అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ 2 సార్లు 3 సార్లు కంటిన్యూ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి మాకే సప్లై లేదు, మీకే ఎక్కడికి ఇస్తామంటున్నారు. నార్మల్గా హైదరాబాద్ అంటేనే ఫుడ్ అవును. అందులోనూ దోశ అంటే హరిదోశ ఫేమస్. ఇప్పుడు దోశలు ఆపేశారు. దోశలు ఆపేసామండి. అంటే ఎంతవరకు నష్టం జరగవచ్చు అంటారు? ఇంకా అది క్యాలిక్యులేషన్. నార్మల్గా సుమారు నష్టం అయితే ఒక 50%-60% జరుగుతుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు మరి అంటే గ్యాస్ లేదు, గ్యాస్ అయితే పూర్తిగా ఆపేశారని చెప్పారు అంటున్నారు దోశలకి. మరి ఎలా వేస్తున్నారు? ఇప్పుడు ఇడ్లీ సప్లై చేస్తున్నారు, అవన్నీ సప్లై చేస్తున్నారు, ఎలా సప్లై చేస్తున్నారు? ఇడ్లీ, బోండా, వడ మీకు కట్టెల పొయ్యి మీద అరేంజ్ చేసాం. ఆల్టర్నేట్ చూసుకున్నాం మేము, యాక్చువల్గా ఆల్టర్నేట్ చూసుకున్నాము. దోశలు అంటారా మాకు ఒకసారి గ్యాదర్ అయ్యేటప్పటికి ఒక 10 దోశలు 20 దోశలు లైన్ చేసుకొని ఒకసారి చేస్తున్నాం. దోశలు కంటిన్యూగా అయితే లేవు, మీకు టైమింగ్ బట్టి ఉంటుంది. అవును. సో ఇప్పటి వరకు దోశ కోసం ప్రత్యేకంగా వస్తారనమాట, ఈ పర్టికులర్ ఈ ఫుడ్ కోసం అయితే శ్రీహరి దోశ మీరు పేరులోనే ఉంది హరిదోశ అని చెప్పేసి. దోశలు ఆపేయటం,
మళ్ళీ కట్టెల పొయ్యి అరేంజ్ చేశారన్నారు, ఒకసారి చూడొచ్చా సార్ లోపలికి వెళ్ళి? సో మనకి ఇడ్లీ కొన్ని టీ స్టాల్స్ పెట్టారు కదా, సో అవి మాత్రం మనకి ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే అరేంజ్ చేశారు. ఒకసారి చూసుకుందాం మనం. ఇది ఆల్టర్నేట్ అనమాట మనం చూసుకుంది. సో ఆల్టర్నేట్గా ఇలా కట్టెల పొయ్యి మీద అరేంజ్ చేసుకోవటం అయితే జరిగింది. కానీ ఇది కూడా చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే కట్టెల పొయ్యి అంటే కట్టెలు కూడా కావాలి, ఈ పొల్యూషన్కి ఇది ఎంతవరకు అంటే రెగ్యులర్గా అంటే అవ్వదు కదా. అంటే ఈ కాన్సెప్ట్ వేరే అమ్మా, ఇది తమిళనాడు నుంచి తేవడం జరిగింది. ఇందులో మీకు ఎయిర్ ఫ్లో వల్ల స్మోక్ అనేది రాదు బయటికి. కట్టెలు ఒకసారి స్టార్టింగ్లో అంటేటప్పుడే కొద్దిగా స్మోక్ వస్తుంది, తర్వాత స్మోక్ రాదు. కానీ దోశలు అయితే రావు కదా దీంట్లో దోశలు రావాలి. ఇందులో వస్తాయి కానీ అది వేరే రకం. మేము ట్రై చేయలేదు, ఇంకా ట్రై చేయలేదు. కానీ దోశలకైతే ఇబ్బంది. దోశలకైతే ఆల్మోస్ట్ ఇక్కడ 100 అంటే మనం ఒక 90% వీళ్ళకి లాభాలు వస్తున్నాయి అనుకుంటే 60% దోశల వల్లే వస్తాయండి ఇక్కడ మాత్రము. సో ఆ దోశలే ఆపేయటం, దానికి ఒక టైమింగ్ పెట్టడం అనేది పూర్తి నష్టాల్లో ఉంటుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇది ఈ పర్టికులర్గా ఈ హోటల్ యొక్క పరిస్థితి. ఇంకా మిగతా హోటల్స్ కూడా వెళ్ళి చూద్దాం, ఎందుకంటే వీళ్ళు ఆల్టర్నేట్ అనేది తీసుకున్నారు, కానీ అందరూ అయితే ఆల్టర్నేట్ ఇప్పటివరకు తీసుకోలేకపోయారు. సో గ్యాస్ పెరగటము, బ్లాక్లో కూడా దొరకకపోవటం, సో వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారని చెప్పేసి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. సో మనం ప్రస్తుతం ఆహా దగ్గర అయితే ఉన్నాము. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ అనమాట. అంటే దోశ, టిఫిన్స్ ఇవన్నీ ఉంటాయి. అంతేకాదు వీళ్ళు రీసెంట్గా మీల్స్ కూడా స్టార్ట్ చేశారు. రీసెంట్గా కాదు, 1-2 years అవుతుందేమో. బట్ మీల్స్ ఇవన్నీ స్టార్ట్ చేశారంటే గ్యాస్ లేనిది ఫుడ్ అయితే అవ్వదు కదా. సో లోపలికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కనుక్కుందాము. ఆహా కిచెన్లో అయితే ఉన్నాము. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీరు చెఫ్గా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మీల్స్ కూడా ఉంటుందని చెప్పేసి విన్నాము. అట్ ద సేమ్ టైం టిఫిన్స్ కూడా. ఇక్కడ మరి ఎక్కువ రష్ ఏరియా, అంటే స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఉండే ఎక్కువ రష్ ఏరియా అనమాట. ఏ హోటల్ చూసినా అంతే రద్దీగా ఉంటుంది. సో ఇప్పుడు గ్యాస్ పెరగటం వల్ల మీకు నష్టం అంటే ఎలా జరుగుతుంది? సో ఇదైతే పెద్ద ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే ఇంతకుముందుకు మన దగ్గర కస్టమర్లు చాలా మంది వచ్చేవారు. సో అప్పుడు గ్యాస్ ఉంది, మనం ఐటెం కూడా వాళ్ళు 100 ఐటెంలు ఉంటే 100 ఐటెంలు ఇచ్చేవాళ్ళం. సో ఇప్పుడు చాలా తక్కువ చేయడం జరిగింది, ఎందుకంటే గ్యాస్ సమస్య వల్ల మనం ఆల్మోస్ట్ ఒక 100 ఐటమ్స్లో 30-40 దాకా ఐటమ్స్ తక్కువ చేయడం జరిగింది. సో కస్టమర్లు కూడా ఇంతకుముందుకులాగా అంటే సాటిస్ఫై కావట్లేదు. సో తక్కువ ఐటెంలు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా గ్యాస్ వల్ల వచ్చిన ప్రాబ్లం. సో యాజ్ సూన్ ఎంత తొందరగా ఈ గ్యాస్ సమస్య పరిష్కరిస్తే మాలాంటి వాళ్ళకు కూడా ఈ అంటే ఉద్యోగాలు తక్కువ నడుస్తుంది కాబట్టి మేనేజ్మెంట్ కూడా జీతాలు ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. సో ఎంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించగలిగితే సో ఇటు మేనేజ్మెంట్ కానివ్వండి, ఇటు మా సమస్యలు కూడా పరిష్కరించినట్టే అవుతుంది. సో ఎందుకంటే ఇంతకుముందుకు 80 మంది ఎంప్లాయీస్ ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 40 మెంబర్స్ని హోల్డ్ పెట్టారు. సో ఎందుకంటే చాలా ఐటమ్స్ తక్కువ పెట్టారు కాబట్టి. సో అందుకోసమని కూడా లేబర్ని కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ తొందరగా ఏదైనా పరిష్కారం చూపించాలి, తప్పదు. అంటే దీనికి ఆల్టర్నేట్ మనమే పరిష్కారం చూడాలి అంటే గ్యాస్ రీప్లేస్ ఏమన్నా చేయొచ్చు అంటారా? లేదు అంటే ఈ ప్రాబ్లం ఇలాగే కంటిన్యూ అయితే చెప్పాలంటే ఇప్పుడు మీరు ఏదైతే 40% ఉన్నారు అని చెప్పేసి అంటున్నారో ఆ 40% కన్నా తగ్గే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే మన కస్టమర్స్ రావటం ముఖ్యం, అట్ ద సేమ్ టైం ఫుడ్ అదే ధరలో ఇవ్వటం కూడా ముఖ్యం. సో అందుకోసమని కూడా మొత్తానికి మేము కూడా బంద్ చేయలేము. సో అందుకని మేము ఈ 40% కూడా కట్టెల పొయ్యి వాడి ఏదో మళ్ళీ వేరే ఆల్టర్నేట్గా చూసుకొని కట్టెల పొయ్యి స్టార్ట్ చేసినాం. అది అలవాటు లేకపోయినా సరే దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి ఈ సమస్య ఎన్ని రోజులు ఉంటుందో తెలియక సో మేమైతే ప్రస్తుతానికైతే కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాం కొన్ని వంటలు. కట్టెల పొయ్యి మీద యూజ్ చేస్తున్నాం మేడం. కిచెన్ చూడొచ్చా సార్ నార్మల్గా? తప్పకుండా. అంటే కట్టెల పొయ్యి ఇప్పుడైతే ప్రజెంట్ గ్యాస్ వాడే పరిస్థితిలో లేము. ఇప్పుడు బుక్ చేస్తే కానీ అది ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, అంతా టైట్ అయిపోయింది. సో కూడా పెరిగినట్టున్నాయి కదా, కూడా చాలా పెరిగినాయి మేడం. ఇంతకుముందుకు 1900 ఉండేది, ఇప్పుడు 28 దాకా పోయింది. సో చాలా పెరిగించారు గ్యాస్ రేట్లు కూడా. సో అందుకే మేము ఆల్టర్నేట్గా కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంటు. సో 70% 100%కి మేము ఆల్మోస్ట్ 40% ఇప్పుడు మేము ఇవ్వగలుగుతున్నాం ఆ కట్టెల పొయ్యి మీద. సో ఇప్పుడైతే ప్రజెంట్ చాలా క్రిటికల్గా ఉంది. ఒకసారి మేము కిచెన్ చూడొచ్చా నార్మల్గా? కట్టెల పొయ్యి అంటున్నారు కదా, ఒకసారి చూద్దాము, లోపలికి వెళ్ళి చూద్దాము. కట్టెల పొయ్యి అంటే ఏదైతే రీప్లేస్ చేశారో దాన్ని.
స్థితి అంటే కట్టెలు ఉపయోగించి కానీ సరే టిఫిన్స్కి అయితే ఇబ్బంది అవుతుంది కదా, అంటే మన దోశలు ఇవన్నీ వేయాలి అంటే దానికి ఇబ్బంది అవుతుంది కదా. సో ఆ దోశల కోసం ఒక్క సిలిండర్ కోసం మేము చాలా ఇబ్బంది పడి ఆ సిలిండర్ తెచ్చి ఆ దోశల కాడ పెట్టాము. సో అదొక్కటి ఆ సిలిండర్ కోసమని మిగతా ఏవైతే బ్యాకప్ వర్కులు ఉన్నాయో అవన్నీ మేము ఈ కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటున్నాం మేడం. మిగతా అన్ని కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాం. ఆ దోశ లేదు కాబట్టి ఆ సోర్సెస్ లేక మేము ఆ ఒక్క సిలిండర్ని లైవ్లో వాడుతున్నాం అంతే. కానీ కట్టెల పొయ్యి అంటే మనకి ఈజీ ప్రాసెస్ ఏం కాదు, చాలా పొగ, మనకు అంత అలవాటు లేదు కదండి. అందుకే కట్టెల పొయ్యి మీద చాలా పొగ వస్తుంది, చాలా హార్డ్ వర్క్ అన్నట్టు. అది వేడి, చాలా వేడిగా ఉంటుంది. సో ఒక రోజు 2 రోజులు కాదు, మనం ఏంటంటే ఏదన్నా ఫంక్షన్స్ అప్పుడు ఫుడ్ అప్పుడు వండటానికి 1 డే 2 డే వాటిని భరించడమే కొంచెం ఇది. ఎందుకంటే తక్కువ మందికి అయితే మనం చేయొచ్చు, కానీ ఇంతమందికి డైలీ చాలా మంది వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ అన్ని ఐటమ్స్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. ఎలా అంటే నష్టం ఎంత వరకు జరుగుతుంది? ఆల్మోస్ట్ నష్టంలోనే ఉన్నాం. ఎందుకంటే మేము 100% మెన్యూని 40%కి తెచ్చినామంటేనే ఆల్మోస్ట్ నష్టాల్లోనే ఉన్నట్టు. సో కాకుంటే రెస్టారెంట్ రన్నింగ్ అన్న ఉండాలి కదా, కొంచెం రన్నింగ్ అవ్వపడాలి. సో అందుకోసమని మేము తప్పట్లేదు, అందుకే కట్టెల పొయ్యిలు వాడుతున్నాం మేడం. సో ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. సో మరికొన్ని రెస్టారెంట్స్ ఎలా ఉన్నాయో కూడా మనం చూద్దాము. సో మనం ప్రజెంట్ అమీర్పేట్లో ఉన్నాం కదా. అమోఘ అంటే తెలియని వాళ్ళైతే అసలు లేరు. మీరు చూసుకున్నట్లయితే ఇంత రద్దీగా ఉన్న ప్లేసు అంటే రేపటి రోజు ఉండదు అని చెప్పేసి అది వాస్తవం. గ్యాస్ లేకపోవటం, అది గ్యాస్ ఉన్నంత సేపే ఈ అంటే రెస్టారెంట్ అనేది రన్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ యాజమాన్యం అయితే చెప్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా కెమెరా ముందు అయితే రాలేకపోతున్నారు. మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఇంత రద్దీగా ఉండే ప్లేస్ రేపటి నుంచి ఉండదు. ఇది వాళ్ళైతే మాట్లాడలేకపోతున్నారు. గ్యాస్ కూడా బ్లాక్లో తీసుకుంటే 1,00,000 పెట్టినా మాకు గ్యాస్ రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ అమోఘ అంటే టీకి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ కేవలం టీ తాగటానికి ఇంతమంది వస్తారు అని అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి ప్లేస్లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. ఇది ఇంత రష్ ఏరియా అనమాట. ఇక్కడైతే గ్యాస్ రేపటి నుంచి హోటల్స్ ఎప్పుడైతే గ్యాస్ అయిపోయిందో అప్పటి నుంచి హోటల్స్ ఉండవని చెప్పేసి అంటున్నారు. ఇది ప్రస్తుతం హైదరాబాద్లో సిచ్యువేషన్. హోటల్స్ కానివ్వండి, ఇంకా హాస్టల్స్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కొన్ని స్టేట్స్ నుంచి ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. మరీ ముఖ్యంగా అంటే ఫుడ్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ రెండు అంటే హోటల్స్కి ఇబ్బంది అవుతుంది అండ్ హాస్టల్స్కి వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. సో అక్కడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇంకా గ్యాస్ ఇంకా మరీ 3 రోజులు అయిపోతే ఇంకా చాలామందికి అయిపోయే సిచ్యువేషన్ ఉంది. కొంతమంది కట్టెలపై మీద కొన్ని మేనేజ్ చేస్తున్నారు. అంటే ఒక 60-80 ఐటమ్స్ సర్వ్ చేసే వాళ్ళు 40కి వచ్చారు. సో ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గుతుంది. ఇది మరి యుద్ధం త్వరగా ఆగిపోయి ఈ గ్యాస్ కష్టాలు తీరిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే మనం చాలామంది డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతాయనే భయంతో ఉన్నాము, కానీ ఇప్పుడు తినే కంచంలో ఫుడ్ వల్ల ఇబ్బంది పడుతున్నాము. సో ఇలాంటి కష్టాలు అన్నీ త్వరగా తీరిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరికొన్ని అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి సాన్ స్టూడియోస్.